హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను అగైన్ యూట్యూబ్ కన్సిస్టెంట్గా చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. చూడాలి ఎన్ని రోజులు చేస్తాను. ఈ ఛాలెంజ్ని అట్లా వదిలేస్తానా లేకపోతే 100 days కంప్లీట్ చేస్తానా, ఇది చూస్తా. నెక్స్ట్ ఏమైద్దో. మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటే నా ప్రయాణంని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో నేను ఏది నేర్చుకున్నాను, డేలో ఏమి రియలైజ్ అయ్యాను, నాకు ఏది హెల్ప్ అయింది, అది మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే ఏదైనా జరిగితే దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైలీ. సో బోరింగ్గా ఉంటుందని చెప్పి ఇంట్లో చేయలేదు వీడియో, మిద్దిపైకి అయితే వచ్చాను. అలా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది నేను ఇంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ని పెట్టుకొని చేస్తే అని చెప్పి. సో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రోజులు చేయని యూట్యూబ్ని ఈరోజే ఎందుకు మళ్ళీ రీస్టార్ట్ చేసినాను అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఇంట్రో అని పెట్టాను కదా, ఈ వీడియోకి ఇంట్రో ఏంటంటే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా లైఫ్ ఎలా ఉంటుంది అంటే యాజ్ యూజువల్గా ఎప్పుడు ల్యాప్టాప్స్, వర్క్, ఆఫీస్ ఇలా ఉంటుంది. బట్ ఇందులో కూడా నేను కంటెంట్ క్రియేషన్లో ఏం చూపించగలను, నేను ఏం చేస్తున్నాను, ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర రాయలసీమ అనమాట మాది. రాయలసీమ, మా విలేజ్ వచ్చి నియర్ బై కదిరి. చాలామందికి తెలిసి ఉంటుంది, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, సో దాని నియర్ బై అనమాట మాది. నెక్స్ట్ నా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగండి, నేనైతే అది ఒక వీడియోలాగా చేసి పెడతాను. తర్వాత వీడియోలో నేను ఏమేమి చూపిస్తాను, ఏం చేస్తున్నాను, వీడియో కంటెంట్ అనేది ఇంకా నేను కూడా డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే డిసైడ్ అయినవన్నీ నేను చేయలేదు. లైక్ మా హస్బెండ్ చెప్తాను, లాస్ట్ ఒక 10-15 టైమ్స్ చెప్పింటాను నేను డైలీ వ్లాగ్స్ చేస్తాను అని చెప్పి. బట్ ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు. సో ఇట్స్ ఫస్ట్ ఇంట్రో. చూద్దాం నెక్స్ట్ నేను ఏం చేస్తానో, ఏం కంటెంట్ పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. సో నో ఐడియా. మీరు కూడా చూడండి, నేను ఏదైనా కొత్తగా ట్రై చేస్తాను, బోరింగ్ ఉంటుందా లేకపోతే ఏంటి అండి. మీరు ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ తీసుకొని నేను ఒక మంచి బెటర్ అవుట్పుట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ ఇంట్రోతో పాటు ఇంకా నా గురించి చెప్పాలంటే ఇంకేం లేదు. ఎప్పటికైనా ఒక యూట్యూబర్ అవ్వడం నా డ్రీమ్ అనమాట. సో అందరికీ ఉంటాయి కదా డ్రీమ్స్. సో అలా ఇలా నాది చాలాసార్లు అనుకున్నా, చాలాసార్లు ఓడిపోయాను లేకపోతే ఆగిపోయానో నాకు తెలియదు. బట్ ఈసారి ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానంటే, లైక్ యూట్యూబ్ కొత్తగా రూల్స్ కొన్ని స్టార్ట్ చేసింది కదా. సో ఆ రూల్స్లో 4000 వాచ్ అవర్స్ అన్నదే బిగ్ థింగ్ అయితే వాళ్ళు 8000 వాచ్ అవర్కి చేంజ్ చేశారు. సో అంత పెద్ద ఛాలెంజ్ని కంప్లీట్ చేయడం కంటే 4000 కంప్లీట్ చేయడం ఈజీ ఏమో అని ఇలా టైం లేదు స్టార్ట్ చేశాను. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. చెప్పచ్చు ఏం జరుగుతుందో నాకు తెలియదు అని ఎందుకు చెప్తానంటే, లైఫ్ మనకు తెలియదు ఏం జరుగుతుందో నెక్స్ట్, కానీ చేస్తాం, చూస్తాం, దాని నుంచి కొంచెం నేర్చుకుని ఇంకొకరు చెప్తాము. సో నేనైతే అందరికీ చెప్తాను, అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనకి అలవాటే, అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని థింగ్స్. సో ఇది హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ నా ఛానల్ నుంచి మీరు కొన్ని నేర్చుకోవచ్చు. కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తాను నా గురించి, నా లైఫ్లో నేను ఏం నేర్చుకున్నాను ఇలాంటివి కూడా ఫర్దర్గా చెప్తాను. మీకు కూడా హెల్ప్ అవుతాయి అలాంటివి. యాజ్ ఆఫ్ నో మీ చెప్పాలనుకుంటున్నాను, నా జర్నీని మీరు నాతో పాటు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరు సజెషన్లు ఇవ్వాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా, ఈ కంటెంట్ చేయండి అలా ఏమన్నా ఉంటే కూడా నాకు చెప్పండి, థింక్ చేస్తాను. డేలో అయితే నేను ఏం చేస్తాను, అది నాకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ పని వల్ల నాకు ఏమొచ్చింది, ఇలాంటివి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాను. బట్ చూద్దాం చెప్తానో లేదో. నేను అందరిలాగా కామన్ అమ్మాయినే, నాకేమనిపిస్తే అది చేసేదాన్ని. నాకేమీ పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, యూట్యూబ్ గురించి నాకేం పెద్ద ఐడియా లేదు, కొంచెమే తెలుసు. మనకి యూట్యూబర్స్ ఎవరు పెద్ద పరిచయం లేదు. కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోవడమే, వీడియో తర్వాత వీడియో, ఏదో ఓ రోజు ఒక సక్సెస్ వస్తుందని ఒక ఆశ, అంతే. చూద్దాం నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తారో, ఎంతమంది కామెంట్ చేస్తారో అన్నీ నెక్స్ట్ 1 by 1 చూస్తాను. మీకు ఈ లొకేషన్ నచ్చినట్టయితే చెప్పండి. ఎప్పుడైనా నేను ఏదో ఒకటి మీతో మాట్లాడాలి,
ఏదైనా చెప్పాలనుకుంటే ఇలా మాట్లాడతాను. ఎందుకంటే నేను కూడా కొంచెం వర్క్ పరంగా కొంచెం దూరం వచ్చి కొంచెం ఎంజాయ్మెంట్, రిలాక్సేషన్ ఇలాంటివన్నీ వస్తాయి. డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశాను. బట్ మీకు డైలీ వ్లాగ్ కావాలి లేదంటే వీక్లీ వ్లాగ్ కావాలి, ఇలాంటివి కూడా సజెస్ట్ చేయండి, ఏది ఎక్కువ రీచ్ వస్తుంది. సో నేను బిగినర్ని కాబట్టి ఎవరైతే మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తూ ఉంటే నాకు కూడా ఏమైనా టిప్స్ చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. ఓవరాల్గా ఈ వీడియోలో అయితే ఇదే నా ఇంట్రో. సో నెక్స్ట్ ఏం వీడియో చేస్తానన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది నాకు కూడా ఐడియా లేదు. నెక్స్ట్ వీడియో థంబ్నెయిల్ చూడండి తెలుస్తుంది. సో నెక్స్ట్ రేపటి నుంచి ఈరోజు ఇంట్రో మాత్రమే. సో దీన్ని కూడా డే 1 అనుకుందాము. రేపు డే టూ నుంచి నా ఆఫీస్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చూద్దాం. ఆ లోపల నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టేయండి. ఎందుకంటే నేను చిన్న యూట్యూబర్ని, మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ఒక పెద్ద యూట్యూబర్ని అవుతాను లేదో నాకు తెలుస్తుంది. మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను, వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను డే బై డే. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఆల్ సపోర్ట్. ఓకే బాయ్. ఈ వీడియో అయితే ఇంతే.